అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తామని మాజీ మంత్రి సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ డివిజన్లోని రాజరాజేశ్వరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీ అధ్యక్షులు గౌరవ్ సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే తలసాని ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలనీ మొత్తం తిరుగుతూ స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ సమస్యల గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు. డ్రైనేజీ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వివరించారు. నూతన లైన్ల ఏర్పాటుతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించిన ఆయన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తమ కాలనీలలో రాత్రి వేళలో మద్యం సేవిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలుపగా కాలనీలో వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలోని పలుచోట్ల ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో కాలనీలోని ఓటర్లందరూ పాల్గొని తమ వివరాలను అందజేయాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు SIR ప్రోగ్రాం కొనసాగుతుందన్న సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యతలు తీసుకొని ఇంటింటికి వెళ్లి ఓటర్లు తమ వివరాలు అందించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా కాలనీలో పెన్షన్లకు అర్హులైన వారికి వివరాలు కూడా సేకరించి అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, వాటర్ వర్క్స్ GM సతీష్, DGM ఆశీష్, ఎలక్ట్రికల్ AE శేఖర్, సనత్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, మిజా ఖలీల్బేర్, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, కొత్తపల్లి రమేష్ గౌడ్, భద్రయ్య, సౌభాగ్యనగర్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్, ఇబ్రహీం, కొత్తపల్లి అరుణ్ గౌడ్, పురుషోత్తం, కాలనీ అధ్యక్షులు గౌరవ్ సుధాకర్ రెడ్డి, భీమనారాయణ, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వాడుకట్ట శ్రీకాంత్ గుప్తా, ఆర్పి మహేష్, శేషు నరసింహ, పార్సి సందీప్ గుప్తా, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం అధ్యక్షులు, కార్యదర్శులు, గౌరవ రెసిడెంట్లందరూ కూడా ఈరోజు విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన కాలనీ మన ప్రెసిడెంట్స్ అందరూ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత మాకు సమస్యలు ఉన్నాయంటే వెంటనే డైరీ తెప్పించుకొని నేను ఒకటి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి ఈ రోజు చెప్పిన ప్రకారంగా ఈ కాలనీ బీచ్ చేసి కాలనీ అంతటిని కూడా మరి విరిగా పర్యటించి మనకున్న సమస్యలన్నింటినీ కూడా సంబంధిత అధికారులతో చర్చించి మరి పరిష్కరించాల్సిందిగా ఆదేశించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సుధాకర్ రెడ్డి గారు కమిటీలో ఉన్నటువంటి అధికారులందరికీ పాల్గొనే మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తారు. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి సుధాకర్ గారు భీమనారాయణతో పాటు శ్రీకాంత్ గారు కమిటీ మెంబర్స్ వివిధ హోదాలో
అందరి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మాంకాళి జాతర ఏపీ అయితే అక్కడ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడ మన రాజరాజేశ్వరి నగర్లో కొన్ని సమస్యల పట్ల గతంలో చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ డ్రైనేజీ అనేది ప్రధానమైనటువంటి సమస్య, స్టాప్ వాటర్ అనేది సమస్య. రెండోది ఇక్కడ కొంతమంది ఆకుతాయిలు ఈ గల్లీలలో మన బస్తీకి మన ఏరియా సంబంధం లేని వాళ్ళు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నటువంటిది కూడా నా తీసుకురావడం. అయితే ఈ 4 రోజులలో మీ యొక్క ప్రతి గల్లీకి కూడా సైతం కెమెరాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు రాజరాజేశ్వరి నగర్ నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీకి అభినందన తెలియజేస్తూ, అయితే ఈరోజు బస్తీలో విజిట్ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాలలో డ్రైనేజ్ ఇష్యూ కానీ, స్టామ్ వాటర్ ఇష్యూ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, సీసీ కెమెరాస్ ఏదైతే కొంత అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ ఆకతాయిలంతా ఈ బస్తీకి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని రాత్రిపూట కొన్ని ఇబ్బందికరమైనటువంటి, ఎందుకంటే డ్రింక్ చేయడము, వచ్చేపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి. అందుకే 4 రోజులలో సీసీ కెమెరాస్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. రెండోది సివరేజ్ కానివ్వండి, సేమ్ టైము కొంత రోడ్ కనెక్టివిటీ సిమెంట్ రోడ్లు కానివ్వండి, అవన్నీ ప్రపోజల్స్ అన్నీ రెడీ చేయమని చెప్పిన 3-4 రోజులలో అది జరుగుతుంది. దీంతోపాటు ఎస్ఐఆర్ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోండి అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు చేసినారు. మళ్ళీ ఒకసారి కూడా క్రాస్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటిది ఒకటి. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది ఇప్పుడు సివరేజ్ అనేది వర్షాలు వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు అక్కడ నడవడం ఇబ్బంది కానీ, రెండోది ఇంట్లో భోజనం కూడా తినడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా మరి వీలైనంత తొందరలో రెక్టిఫై చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.